అంటే చాలా తక్కువ టైంలో 1 మిలియన్ రీచ్ కొట్టి అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవ్వడం అనేది చాలా అసలు చాలా కష్టం అండి. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం, కష్టపడితే రాదా ఫలితం. మెయిన్ గా నా కామెడీ అంతా కూడా నా ఫేస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్. మా పిల్లలతో చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఒక్క డైలాగ్ చెప్పించాలన్నా సరే ఒక 20 సార్లు వాడి మీద కెమెరా పెట్టి చెప్పు అంటే 21సారి చెప్తాడు. దాన్నే మీకు మేము చూపిస్తాను. అంటే సురేష్ అనే వ్యక్తి లైఫ్ లో ఏం చేద్దాం అనుకున్నారు? ఏం వస్తే అది చేయడమే. ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక 100 హెల్మెట్స్ పంచారు, బ్లడ్ క్యాంపింగ్ కావచ్చు, అని మీరు కొన్ని ప్రమోషన్ చేస్తుంటారు. నీ హెల్మెట్ యూజ్ చేశారు, నా హెల్మెట్ ఫుల్గా పగిలిపోయింది, నా కొళ్ళంతా కూడా దెబ్బలు, నా తలకాయ దెబ్బగా తగలలేదు, చూసారు నా బైక్ పరిస్థితి ఎట్లా ఉందో అని చెప్పాడు. ఆ రోజంతా నాకు చాలా ఆనందం అనిపించింది. 100 హెల్మెట్లు పంచా, ఒక్కడు తప్పించుకున్నాడు, తలకి దెబ్బ తగలకుండా ఒక్కడు తప్పించుకున్నాడు. ఫ్యామిలీ ఉంది, అతనికి చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది చెప్పే ఉంటారు సక్సెస్ అయిపోయావు నీకేంటి. ఒక 4 వీడియోలు వరుసగా 10 వీడియోలు ఫ్లాప్ అయినాయి అంటే నేనెవన్నా. అండర్స్టాండింగ్ ఉండే వైఫ్ దొరకడం చాలా అదృష్టం. అవును. సో ఈ రోజుల్లో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన ఎంత హ్యాపీగా వెళ్ళండి. ఏ విషయం, ఏ వర్క్ చేసినా, ఏ చేసినా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. చాలా మంచి వైఫ్ దొరికింది. అందరికీ నాలాంటి వైఫే దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రాజేష్. సో ఈ ఇంటర్వ్యూ అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా స్పెషల్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ప్రాపర్ స్టూడియోతో ప్లాన్ చేసుకుంటే ఒక వ్యక్తి అయితే ఇక్కడ తీసుకొచ్చేసి అన్న ఏ రొటీన్ చేస్తావు, సో వెరైటీగా ఉంటే సరదాగా వెళ్దాం అన్నాను. బట్ ఆ ఇంటర్వ్యూ కోసం నేను 6-7 మంత్స్ నుండి వెయిటింగ్ అనమాట. ఎప్పుడు వస్తావు హైదరాబాద్, ఎప్పుడు కలుద్దామని. సో ఫైనలీ ఆ డే అయితే వచ్చేసింది. ద వన్ అండ్ ఓన్లీ. ఓ హాయ్, అందరికి నమస్తే అండి. నువ్వు ఇలా ఇంత సైలెంట్ గా పద్ధతిగా సాంప్రదాయం వస్తుంటే సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అనుకోని ప్రయాణం లాగా అనుకోకుండా కలిసాం. అన్ని రోజులకి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఇది సెటప్ ఇదంతా కొంచెం నాకు కూడా కొత్తగా ఉంది. మామూలుగా రెగ్యులర్ గా కూర్చొని ఇంటర్వ్యూలు ఎప్పుడు చేసేవి కదా. నేను కూడా ఒక 2-3 ఇంటర్వ్యూలు కూడా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాను. సరదాగా అట్లా మాట్లాడుతూ చేద్దాం. నార్మల్ గా అందరికి తెలిసిందే కదా. కాదు సురేష్ బ్రో, జనరల్ గా నువ్వు అన్ని కొత్త దానాన్ని కోరుకుంటావు. రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ కూడా చెప్తే 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత నేను కూడా ఏముంటదిలే అన్న నా గురించి చెప్పడానికి అని ఒక మాట అన్నావు. సో నేను దానికి ఏంటంటే అది తక్కువ టైంలో, అంటే చాలా తక్కువ టైంలో 1 మిలియన్ రీచ్ కొట్టి అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవ్వడం అనేది చాలా అసలు చాలా కష్టం అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి హౌ యూ ఫీల్? ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంతలా ఆదరించి మన రీల్స్ ని మిలియన్స్ లో రీచ్ తీసుకెళ్తున్నా మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను 1 మిలియన్ వెళ్తుందని, లేదంటే ఇంకా ఇంత రీచ్ వస్తుందని చెప్పి మొదట్లో అయితే అనుకోలేదు. ఏదో సాధారణంగా అందరిలాగే ట్రై చేశాను. అది అనుకోకుండా మంచి రీచ్ అయ్యి ఈరోజు దగ్గర 1.5 మిలియన్ ఫాలోవర్స్ అయితే మనం పేజ్ అయితే సొంతం చేసుకుంది. దానికి సహకరించిన నా ఫాలోవర్స్ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఓకే, అంటే జనరల్ గా నీకు లాస్ట్ గా అడిగిన క్వశ్చన్సే బోర్ కొట్టచ్చు, కానీ నీ గురించి మా వ్యూవర్స్ కావచ్చు, నాకున్న ఫాలోవర్స్ కావచ్చు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందుకే తప్పగా అడుగుతున్నా, స్టార్టింగ్ నుండి మొత్తం తీసుకుందాం అనుకుంటున్నా. అంటే అంటే మీరు చూస్తే గవర్నమెంట్ జాబ్, సో అంటే జనరల్ గా గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అమ్మయ్య హ్యాపీ లైఫ్ సెట్, ఇంకా ప్రశాంతంగా ఇదే ఫ్యామిలీ అని అనుకుంటున్నాను. సో దట్ ఇటువైపు ఏంటి ఫ్యాషనా లేకపోతే ఏంటి కంటెంట్ వీడియోలు? అంటే ఏం లేదు, ఇప్పుడు నేనేంటంటే శాలరీ మీద బేస్ అయ్యి ఉన్న ఉద్యోగం ఉన్నది. సో శాలరీ మీద కష్టపడాలి కాబట్టి ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ శాలరీ మీద బేస్ అయ్యి ఉండే జాబ్ అయితే కమిషన్లు అలాగే ఏదన్నా ఇన్సెంటివ్స్ అలాగేం రాకుండా ఓన్లీ శాలరీ మీదే బేస్ అయ్యి ఉండే జాబ్లు అన్నిటికి కూడా శాలరీ అయితే సరిపోదండి. 1 లక్ష వచ్చినా కానీ సరిపోదు, ఏదో ఒక విధంగా మనకి ఈఎంఐలకి వాటికి సరిపోతూ ఉంటుంది. సో అందుకని ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ప్రపంచంలోకి అయితే రావడం జరిగింది. సో యూట్యూబ్ లో ఏం కంటెంట్ చేద్దాం అని చెప్పి, కామెడీ అయితే నేను చేయగలను అని చెప్పి మొదట్లో అనిపించి ఈ కామెడీ కంటెంట్ అయితే చేస్తూ వచ్చాను. సో అనుకోకుండా అది మంచిగా క్లిక్ అయ్యి చేస్తున్నాను. మెయిన్ గా ఇక్కడికి రావడం ఉద్దేశం సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేయడం కోసం. అంతే.
సో అంటే సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి అన్నారు, చాలా బాగుంది అదైతే. కానీ సెకండ్ ఇన్కమ్ యూట్యూబ్ లో అందరికీ వస్తుందని అనుకోలేదు. సో ఇదేంటంటే ఒక బ్యూటిఫుల్ భూతల ప్రపంచం అంటే చూడాలి, చూడడానికే బాగుంటది తప్ప అంతగా రెవెన్యూ అందరికి రావు. సో అంటే వీడియోలో మీవి వైరల్ అయిన తర్వాత ఇన్కమ్ వస్తుంది, ఓకే. దాని స్టార్టింగ్ స్టేజ్ లో మనకు అనిపిస్తుంది కదా. సో స్టార్టింగ్ లో ఎలా ఉండేది రీచ్ గానీ ఇది గానీ? సో నాకు లక్కీగా ఏంటంటే నేను ఏదైతే స్టార్ట్ చేశానో స్ట్రాంగ్ గా స్టార్ట్ చేసా. నాకున్నంతలో అన్ని పకడ్బందీగా అన్ని సమకూర్చుకొని గట్టిగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడడం, రీచ్ పడిపోవడం, వ్యూస్ తక్కువగా ఉండడం అట్లేం జరగలేదు. స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ 100 వ్యూస్ వచ్చాయి, నెక్స్ట్ డే 200 వచ్చేది, దాని తర్వాత 300 వ్యూస్, 400 వ్యూస్, అలా 1000 వ్యూస్, 2000 వ్యూస్, 3000 అట్లా రీచ్ రోజు రోజుకి పెరుగుతూ వెళ్ళింది కానీ తగ్గింది లేదు. అందుకే నేను ఇప్పుడు నిరాశ చెందలేదు అన్నమాట. ఎందుకంటే మనం పెట్టిన వీడియోకి వ్యూస్ వస్తున్నాయి, మంచిగా జనాలు కామెంట్స్ పెడుతున్నారు. సో ప్రతి వీడియోకి నాకు ఎంకరేజింగ్ గా ఉండడం వల్ల నాకైతే ఆ ఇబ్బంది ఎప్పుడు రాలేదు. సాధారణంగా ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే కొత్త క్రియేటర్స్ కి మామూలుగా ఒకరోజు ఒక కంటెంట్ చేస్తారు, ఒకరోజు వంట కంటెంట్ చేస్తారు, మరుసటి రోజు కామెడీకి వెళ్ళిపోతారు, ఇంకొక రోజు ఏదైనా రివ్యూస్ అంటారు. సో అట్లా మిక్స్డ్ చేసుకుంటూ పోవడం వల్ల రీచ్ రాదు. సో రీచ్ రాకపోవడం వల్ల నిరాశ చెందిపోతాం. సో అది కాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఈ 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఈ మూడిట్లో ఒక్క దాంట్లో వ్యూస్ మంచిగా వెళ్తున్నా సరే మనకు కొంచెం బూస్ట్ గా ఉంటుంది. సో నేను మొదట్లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో మంచి వ్యూస్ వెళ్తున్నాయి, సో దాన్ని చూసుకొని కొంచెం గట్టిగా నిలబడగలిగా. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో దగ్గర ఒక 5 లక్షల ఫాలోవర్స్ అయినా కానీ యూట్యూబ్ అప్పటికే సక్సెస్ కాల. 10,000, 20,000, 30,000 ఫాలోవర్స్ సబ్స్క్రైబర్లు ఉండేవాళ్ళు. సో కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ ఇన్స్టాని బేస్ చేసుకుని నేను వీడియో చేస్తాం క్రమంలో యూట్యూబ్ కూడా ఆల్గారిథం బాగా సెట్ అయ్యి నిదానంగా వ్యూస్ క్లిక్ అయ్యాయి. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా అన్నిట్లో కూడా అన్ని ప్లాట్ఫామ్ లో మంచి వ్యూస్ మంచిగా ఉంది. స్టార్టింగ్ లో చూసుకుంటే మీరు ఎక్కువగా ఇది విగ్ పెట్టుకొని, సో అంటే మీరు ఒక వీడియోలో కూడా చెప్పారు, నేను అది స్టేజ్ వరకు వెళ్తుంటే నన్ను ఎవరు గుర్తుపట్టలేదు, బౌన్సర్లు కూడా పక్కకి వెళ్ళమన్నారు, అప్పుడు ఒక ఆవిడ వచ్చిందన్న. అంటే మీ రికగ్నిషన్ అనేది విగ్ తోనే ఎక్కువగా స్టార్ట్ అయింది. సో అది తీసిన తర్వాత మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయి చాలా. సో ఏంటి ఆ విగ్ కి మీకున్న రిలేషన్షిప్? విగ్ వాడాలని ఏం లేదు కానీ నాకు మెయిన్ గా నా కామెడీ అంతా కూడా నా ఫేస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా ఇలా ఇచ్చేటప్పుడు నా హెయిర్ అనేది కొంచెం ముందరికి ఇలా వాలిపోతుంది, కొంచెం లూజ్ హెయిర్ నాది, ఫేస్ కి వచ్చి పడిపోతుంది. సో నా ఎక్స్ప్రెషన్ సరిగ్గా కనపడాలంటే ఆ ఎంటికలు అనేవి ముందర రాకూడదు అనే ఉద్దేశంతో ఆ విగ్ అలవాటు చేసుకున్నాం. విగ్ అనుకోండి ఎంటుకలు ఏం కదలకుండా ఉంటాయి, సో మనం ఏం ఎక్స్ప్రెషన్ పెట్టినా కానీ జనాలకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఆ విగ్ ని అలవాటు చేసుకున్నా. అదే ఉండే కొద్ది అలవాటు అయిపోయి అదే కొంచెం మనకు రికగ్నిషన్ అయిపోయింది. అంటే మనది ప్రాపర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి మనం ఇలాంటి కంటెంట్ తీసుకురావాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇంటి పక్క వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళందరితో పాటు ఆల్రెడీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ నీకు ఎందుకు జాబ్ ఉంది కదా అనే ఒక ఇది అంటారు. సో వాళ్ళు ఎన్ని ఆలోచించారు ఇలాంటివన్నీ? సో మొదట్లో ఏంటంటే నాకు కూడా ఇలాంటి భయం ఉండేది. సో అందుకని నేను ఒక గ్రీన్ మ్యాట్ రూమ్ లో గ్రీన్ మ్యాట్ సెట్ చేసుకొని ఈ భయాలు గందరగోళాలు ఏం లేకుండా అన్ని క్యారెక్టర్లు నేనే సెట్ చేసుకుని లైటింగ్ పెట్టుకుని అన్ని క్యారెక్టర్లు నేనే చేయడం వల్ల సో దాంతోనే మంచి రీచ్ తీసుకెళ్లిపోయాయి. ఒక 3-4 లక్షల ఫాలోవర్స్ మనకు ఆ గ్రీన్ మ్యాట్ వీడియో ద్వారా వచ్చారు. సో అప్పటికి నా మీద నమ్మకం వచ్చేసింది జనాలందరికీ. సో అప్పుడు నేను జనాలకు వచ్చి వీడియో చేసినా గానీ ఆల్రెడీ మనం 3-4 లక్షల ఫాలోవర్స్ సబ్స్క్రైబర్తో ఉన్నాం కాబట్టి సో జనాలకి ఆల్రెడీ నమ్మకం ఉంది కాబట్టి ఎంకరేజ్ చేశారు కానీ ఇప్పుడు కూడా డిస్కస్ చేయలేదు. అంటే ఇలాంటి కంటెంట్ తో వెళ్తే జనాలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఎందుకంటే జనాలు ఎక్కువగా కామెడీ అనేది ఎవర్ గ్రీన్ ఇప్పటికీ యాక్సెప్ట్ చేస్తూనే ఉంటారు. బట్ అందరికీ అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీవి మేకింగ్ వీడియోలు ఉంటాయి కొన్ని. సో అంటే జనాలకి నేను ఎంత కష్టపడుతున్నా ఒక వీడియోకి ఇలా ఉంటుందని చూపిస్తుంటారు. సో ఆ ఐడియా ఎవరిది? దాన్ని అంటే మేకింగ్ అంటే మనం సో నాతో ఉన్న యాక్టర్లు అందరూ కూడా అంటే అమ్మ వాళ్ళు కానీ, నాన్న వాళ్ళు కానీ, అత్త వాళ్ళు కానీ, నా వైఫ్ కానీ వీళ్ళందరూ కూడా యాక్టర్లు ఏం కాదు. చెప్పాలంటే నేను కూడా యాక్టర్ ఏం కాదు, ఏదో నాకు తెలిసి చేస్తూ పోతున్నా. జనరల్ గా అంటే మనం బయట వాళ్ళు అటు ఒక మాటలు అంటారు కదా, దానికి ఏమంటారు? అంటే ఇలాంటి మాటలు ఫస్ట్ టైం వచ్చాయి మీకు? మొదటి నుంచి కూడా నేను కంటెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎవరు కూడా నన్ను పట్టి లాగడం కిందకని అయితే అనుకోలేదు. ఏదో వీడు గోలు వీడు చేసుకుంటున్నాడు అని చెప్పి వదిలేశారు. అది మంచిగా వాళ్ళకు కూడా నచ్చడంతో అంటే మనం ఫస్ట్ వీడియో నుంచి కూడా చెత్త వీడియోలు ఎప్పుడు చేయలే. అంటే మరీ ఓవర్ క్రింజ్ చేయకుండా అట్లీస్ట్ కొంచెం నవ్వు రాకపోయినా సరే అట్లీస్ట్ ఫేస్ లో చిన్న స్మైల్ అన్న వచ్చే వీడియోలో చేసుకుంటా వచ్చాం. సో అందుకని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసి చేయడం చూడడం
వెనక జర లాగడం అట్లేం చేయలేదు. ఫస్ట్ నుంచి అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళే. సో అట్లా జరిగింది. ఫస్ట్ వైరల్ వీడియో అది. సో ఫస్ట్లో ఏంటంటే తాత క్యారెక్టర్ పెట్టి వీడియోస్ చేస్తున్నాను నేను. తాత క్యారెక్టర్ పెట్టి అంటే అన్ని క్యారెక్టర్లు నేనే చేసేవాడిని. అది చాలా కష్టం కదా. అవును, కష్టం. సో కష్టమైనా కానీ మనకు తప్పదు, ఫస్ట్ లో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అన్ని క్యారెక్టర్లు నేనే చేసుకునేవాడిని. సో తాతతో చేసిన వీడియోలు అన్ని కూడా ఎవర్ గ్రీన్ గా మంచి రీచ్ లేదు, అన్ని మిలియన్స్ లో వెళ్ళేవి. సో అట్లా ఫస్ట్ లో తాత గ్రీన్ మ్యాట్ లో చేశారు అది. అవును, ఫస్ట్ లో మనం గ్రీన్ మ్యాట్ లో మనకు నచ్చిన క్యారెక్టర్ ని మనం వేషం వేసుకుని, లేదంటే స్నాప్చాట్ లో ఫిల్టర్లు తీసుకొని, సో డైలాగులు అన్ని బుక్ లో రాసుకొని ఏ డైలాగ్ ఆ డైలాగ్, తాత క్యారెక్టర్ అంటే తాత క్యారెక్టర్ డైలాగులు అన్ని ఒకేసారి చెప్పుకోవడం, పిల్లోడి క్యారెక్టర్ అన్ని ఒకేసారి చెప్పుకోవడం, ఎడిటింగ్ లో కట్ చేసి మెర్జ్ చేసుకోవడం. ఎడిటింగ్ అంతా మీరే? ఎడిటింగ్ అంతా నేనే, అంతా మొబైల్ లోనే చేసుకుంటా. అన్ని అంటే ఎడిటింగ్, యాక్టింగ్, కెమెరా కూడా మీరే ఫస్ట్ చెప్తారు, ఈ ఫ్రేమ్ పెట్టు, ఇలా పెట్టు అని అంటున్నారు. ఎవరైనా సరే దారిలో వెళ్తున్న వ్యక్తి కూడా అయినా సరే కెమెరా వర్క్ చేయించగలుగుతా, ఏముంది ఆయన దగ్గర పెట్టిస్తాను, ఫ్రేమ్ పెట్టించి సో ఇలా పట్టుకో అంటే పట్టుకునేటట్టు చేస్తాను. ఒకసారి రోడ్డు మీద కూడా అది మనకేంటంటే నలుగురు, ఇప్పుడు మనం 4 గోడల మధ్యన ఏదైనా చేసేది, రోడ్డు మీదకి వెళ్ళేసరికి అందరూ మన వైపే చూస్తారు, చిన్న సై ఉంటది కదా. అంటే నార్మల్ గా నేను మొహమాట వస్తుంట కానీ బయట వాళ్ళతో మాట్లాడాలన్న చిన్న కొంచెం మొహమాట ఉంటది. యాక్టింగ్ అంటే మాత్రం 100 మంది జనాల్లో బురదలో బొల్లాడడం అన్నా సరే బొల్లాడతా, ఆ మొహమాటం అనేది రాదు యాక్టింగ్ అంటే మాత్రం. లేదా నార్మల్ గా మాట్లాడాలి, ఇంకేదైనా చేయాలంటే మాత్రం కొంచెం వీడియో ఉంటది. మామూలుగా యాక్టింగ్ అంటే ఎక్కడైనా సరే దూసుకోవాలి. ఎక్కడొచ్చింది మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్? అది ఏందో నాకు అనుకోకుండా వచ్చింది బ్రో. అంటే నేను యాక్టింగ్ చేయగలను అని చెప్పి తెలిసింది వచ్చేసి డిగ్రీలో ఉన్నప్పుడు మేము ఎన్ఎస్ఎస్ తరఫున స్కిట్స్ చేసేవాళ్ళం. ఓకే. సో ఎన్ఎస్ఎస్ తరఫున వేరే కాలేజ్కి వెళ్ళి స్కిట్స్ చేసేవాళ్ళం. సో ఆ స్కిట్స్ చేసే టైంలో తెలిసింది ఓకే మనం యాక్టింగ్ చేయగలం అని. సో చేసే వాళ్ళందరిలో కొంచెం మనం బెటర్ గా చేయడం, సో అట్లా కొంచెం అప్పట్లో ఎంకరేజ్ అయింది. అది అలాగే కొనసాగుతూ వచ్చింది. ఈ కాలక్రమేణా డబ్ స్మాష్లు వచ్చాయి, అప్పుడు ట్రై చేసాము. టిక్ టాక్ వచ్చాయి, అప్పుడు ట్రై చేసాము. కానీ స్టాండర్డ్ గా స్టార్ట్ చేసింది మాత్రం 2022 ఆ ప్రాంతంలో, 23 ఆ ప్రాంతంలో చేసాము. చేయడం స్ట్రాంగ్ గానే. 1 year లో 1 million రీచ్ అంటే, అదే 1 million సబ్స్క్రైబర్లు అంటే ప్రతి ఒక్కరు జస్ట్ చూసి వెళ్ళిపోతారు ఏ కంటెంట్ కానీ. బట్ సబ్స్క్రైబ్ చేయాలంటే ఆ కంటెంట్ బాగా నచ్చుతాను. ఓన్లీ నేను చెప్తుంది యూట్యూబ్ వరకే, ఇంకా ఫేస్బుక్, ఇన్స్టా ఆల్రెడీ దూసుకెళ్తాను. సో అంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యింది అంటే వాళ్ళు ఎక్కడో పెట్టుకుంటారు మిమ్మల్ని, అంటే మెసేజ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలాంటి కంటెంట్ ఇంకా చేయండి అన్న కొన్ని టిప్స్ ఇస్తుంటారు. తీసుకుంటారు మీరు అలాంటివి? ఖచ్చితంగా తీసుకుంటా టిప్స్. అంటే వాళ్ళు నేనేమన్నా తప్పు చేస్తే కామెంట్ లో చెప్తారు. మాక్సిమం మనకి ఇంతవరకు నెగిటివ్ కామెంట్ రావు సామాన్యంగా. ఒకవేళ నాకు వాళ్ళకి ఇట్లా చెయ్యన్నా, ఇది వదినతో చెయ్యి, లేదంటే మీ కొడుకుతో ఎక్కువగా చెయ్యన్నా, లేదంటే ఇట్లా చేయని చెప్తారు. ఖచ్చితంగా నా ఫాలోవర్స్ ఏం చెప్పినా కానీ నేను తీసుకుంటా, చెడుగా ఏం తీసుకోను. యాక్చువల్లీ జనరల్ గా మనం ఏ వీడియోలు చేసినా కొంచెం ఫ్యామిలీస్ ని దూరంగా ఉంచుతాం, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా అరే నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో అని దూరం పెడతాం. బట్ మీరు చూసుకుంటే మీ వైఫ్ తో చేసే అండ్ మీ ఇద్దరి మధ్యన ఒక మంచి బాండింగ్ కావచ్చు, అంటే అంత ఈజీగా కనెక్ట్ అవుతారా లేరని ఒక భయం కూడా ఉంటది. అలాంటి టైంలో కూడా మీరు దించారు. అదే సో మొదట్లో ఏంటంటే నేను ఇట్లా ఉంటదేమో, నెగిటివ్ అనుకుంటారేమో, మళ్ళీ నా ఫ్యామిలీని తీసుకొస్తా అని చెప్పి మొదట్లో నేనే చేసుకుంటా ఉన్నాను. సో అక్కడ నాకు నమ్మకం వచ్చింది. సో నేను చేస్తే అందరూ పాజిటివ్ గా తీసుకుంటున్నారు, నెగిటివ్ కామెంట్లు పెట్టర్లే అనే ధైర్యంతో ఏ కంటెంట్ చేస్తే నెగిటివ్ పెట్టరో, మా వైఫ్ తో ఏ కంటెంట్ చేస్తే నెగిటివ్ కామెంట్లు రావో అట్లాంటివే సెలెక్ట్ చేసుకుంటాను. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎంటర్టైన్ గా ఫీల్ అవుతారు, కానీ వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్ పెట్టాలి అని ఏమి ఉండదు. ఆ కంటెంట్ లో నెగిటివ్ ఉంటేనో, లేదంటే మనం ఏదైనా వల్గర్ గా చూపిస్తేనో, లేదంటే బట్టలు సరిగా వేసుకోకపోతేనో వాటికి నెగిటివ్ పెట్టాలని అనిపిస్తుంది. అంతేగాని మనం సక్రమంగా చేస్తుంటే మాత్రం ఎవరు కూడా నెగిటివ్ కామెంట్ పెట్టాలని అయితే వాళ్ళు అనుకోరు. నాకు తెలిసి అయితే నా ఫాలోవర్స్ కానీ నేను ఇప్పటి వరకు పెట్టిన వరకు వాళ్ళు కావాలనే వచ్చి నెగిటివ్ కామెంట్ పెడదామని అయితే అస్సలు అనుకోరు. ఆ సందర్భాన్ని మనం క్రియేట్ చేస్తే తప్పితే వాళ్ళు పెట్టరు. అదే వైఫ్ గారిని ఫస్ట్ టైం తెచ్చేటప్పుడు ఆవిడకి అన్ని కొత్త, సో యాక్టింగ్ అంటే ఏం రాదు. అంటే నేను కూడా ఆవిడ కూడా మేకింగ్ వీడియోస్ కొన్ని చూసా, సో చాలా ఫన్ గా అనిపించాయి. మాకు ఫుల్ వీడియో అయితే మేము చూసి ఓకే ఇది బాగుంది ఇది ఇలా అనుకుంటాం. బట్ మీకు అప్పుడు స్టార్టింగ్ ఆవిడ ఏమని చెప్పారా, నాకు రాదండి ఎందుకు ఇవన్నీ? లేదు, మొదట్లో నేను ఒక్కడిని చేస్తున్న టైంలో ఆ అమ్మాయి అనేది నేను కూడా చేస్తాను, అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించింది. ఓకే.
సరే నేనే ఒక సంవత్సరం రోజులు వద్దమ్మా అని చెప్పి వెనక్కి నెట్టుకుంటూ వచ్చాను. సో తర్వాత చిన్నగా అమ్మాయిని కూడా తీసుకొద్దామని చెప్పి తీసుకురావడం, ఆ అమ్మాయికి యాక్టింగ్ రాకపోయినా సరే చెప్పి ఒక డైలాగ్ నేను చెప్పించి యాక్టింగ్ కొంచెం నేర్పించి తీసుకొచ్చా. యాక్చువల్గా అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా వేరే లెవెల్ అయిపోయాను, మీతో పాటు సమానంగా ఎక్కడ తగ్గట్లేదు. అవునవునవును. కాదు, కంటెంట్ క్రియేట్ అయ్యే టైంలో చెప్తారా మీకు ఏమైనా ఇలా చేయండి ఇలా చేయండి? లేదు, నా కంటెంట్ విషయంలో కానీ ఎడిటింగ్ విషయంలో కానీ దేంట్లో సజెషన్ ఉండదు. వీడియో చూసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత వీడియో చూపిస్తాను, బాగుంటే బాగుంది అంటది, లేదంటే యావరేజ్ ఉంది అంటది, ఆ రెండే చెప్తుంది. కానీ కంటెంట్ విషయంలో ఎక్కడ ఏది కూడా సలహా ఇవ్వడం అట్లా ఏం చేయదు. అమ్మాయి కంటెంట్ అంతా మీదేనా? అంటే ఇప్పుడు నేను చేసే 100 రీళ్లలో 100 రీల్ అనుకోండి, 100 రీల్ నాయవి ఉండవు. ఒక 50-60% వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకుంటా, ఒక 40% నుంచి 50% లోపు నా ఓన్ ఉంటది. మిగతా ఏంటంటే వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకొని దాన్ని మన స్టైల్ తగ్గట్టు మారుస్తా. సో అంటే ఈ జనరల్ గా కొంతమంది యూట్యూబర్లు ఏంటంటే మా ఓన్ కంటెంట్ ఇది కష్టార్జితం అని అంటారు. టు బి ఆనెస్ట్లీ చెప్పాలంటే కొన్ని అక్కడ నుండో ఎదురు కంటెంట్ నుండో తీసుకొని వచ్చి దాన్ని సింపుల్ గా మారుస్తుంటారు. మీరైతే డైర్ గా చెప్తున్నారు నేను తీసుకొని వస్తా మారుస్తా అని. అవునవును, నేను చెప్పడానికి ఏముంది, నాకు ముందు అందరూ ఆడియన్స్ ఆల్రెడీ చూస్తారు, వేరే లాంగ్వేజ్ కూడా చూస్తారు. వేరే లాంగ్వేజ్ లో చూసినా గానీ సేమ్ రీల్ మనం చేస్తే వాళ్ళకి ఎంటర్టైనింగ్ అనిపించాలి. వాళ్ళకి ఇప్పుడు ఏముంది, అందరికి అన్ని లాంగ్వేజ్ వచ్చు. ఆల్రెడీ మెటా వాళ్ళు కూడా ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చేసారు, వేరే లాంగ్వేజ్ కూడా ట్రాన్స్లేషన్ కనిపిస్తుంది. సో ఏది ఉన్నా సరే ఎంత ఒక 30 సెకండ్ల వీడియో వాళ్ళ లాంగ్వేజ్ మన దాన్ని కంపేర్ చేసినా గానీ దానికన్నా మనదే బాగుండేటట్టుగా మనం రెడీ చేసుకుంటే అది ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నాం అని పట్టించుకోరు. ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అంతే, ఆడియన్స్ నవ్వుతున్నారా లేదా, మన ఎక్స్ప్రెషన్ కి వాటికి నవ్విచ్చేటట్టు చేయాలి మనం. అండ్ మీరు కానీ మీ వైఫ్ కానీ మీ ఇద్దరు వరకు ఓకే, నెక్స్ట్ వచ్చే కిడ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అంటే ఏంది పుట్టినండే యాక్టింగ్ నేర్చుకుని పుట్టాడా అని అంటారు కొన్ని కామెంట్లు చూసా. సో ఎలా అనిపిస్తుంది, ఆయన చెప్పగానే చేస్తారా పిల్లలు కదా? యాక్చువల్గా ఏంటంటే మా పిల్లలతో చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఒక్క డైలాగ్ చెప్పించాలన్నా సరే ఒక 20 సార్లు వాడి మీద కెమెరా పెట్టి చెప్పు అంటే 21వ సారి చెప్తాడు, దాన్నే మీకు నేను చూపిస్తాను. చాలా కష్టం వాళ్ళతో చేయించడానికి. సో వాళ్ళు కూడా వాడి మానసిక వాడి మూడ్ ని బట్టి వాడు యాక్టివ్ ఉన్నాడు డైలాగ్ చెప్తాడు అనుకుంటే మనం షూట్ కి వెళ్తాను, కానీ వాడు పరిస్థితి బాగాలేదంటే మాత్రం వీడియో షూట్ కి అయితే వెళ్ళను. అట్లా వాడు యాక్టివ్ ఉంటే చెప్తాడు ఇంట్రెస్ట్, లేకపోతే ఆ షూట్ వరకు ఆపేస్తారు. అంతే ఇంకా వాడు యాక్టివ్ గా లేడు చెప్పలేడు అనుకుంటే ఇంకంతే కథం. మనం నార్మల్ గా ఎన్ని షూట్ చేస్తారు? ప్రతిరోజు ఒక వీడియో అయితే ఉంటుంది కంపల్సరీ. టైం ఉంటుందా? టైమింగ్ ఏం లేదు, ఏ టైంలో కంప్లీట్ అయితే ఆ టైంలో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ప్రతిరోజు ఒకటి ఉంటది. ఒకవేళ మిస్ అయ్యి 2-3 రోజులు గ్యాప్ వచ్చినా గానీ ఆ నెక్స్ట్ డే ఈ 3 రోజుల వీడియోలు కూడా కొట్టేస్తాం. ఒకే రోజు 2-3 వీడియోలు 4 వీడియోలు పోస్ట్ చేసిన రోజులు అన్ని వీడియోలు కూడా మిలియన్స్ రీచ్ అయితే వెళ్తాయి మన. సూపర్ కంటెంట్ ఉంటే కంటెంట్ ఉంది కాబట్టి. కానీ వెయిట్ చేస్తే అంటే ఒక 2 days రాకపోయింది అనుకో, మీ ఫ్యాన్స్ అడుగుతారు కదా, అంటే ఎందుకన్నా ఇంకా రావట్లేదు ఏమైందని. అట్లా ఏం లేదు, అడుగుతుంటారు. మనం ఎక్కువ గ్యాప్ ఇవ్వం, మాక్సిమం ఒక 2-3 రోజులు గ్యాప్ ఇస్తాము. ఆ గ్యాప్ ఇచ్చినా గానీ వెంటనే మళ్ళీ ఒక 2-3 వీడియోలు వదిలేస్తాం కాబట్టి అంతకేం ఉండదు, సరదాగా చూసేస్తారు. అంటే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, జాబ్ చేసుకుంటాను హ్యాపీగా, సో జాబ్ చేసుకుంటుండి యూట్యూబ్ చేయాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆఫీస్ పర్పస్ లో కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఏంటి అలాంటి దగ్గర నుండి ఏమైనా వచ్చేయాలని ప్రాబ్లమ్స్ ఏమైనా? అంటే ప్రస్తుతానికి అయితే ఏం రాలేదండి ఆఫీస్ సైడ్ నుంచి, అందరు కూడా ఎంకరేజింగ్ గానే ఉన్నారు. భవిష్యత్తులో చెప్పలేం, వచ్చినా గానీ మనం ఫేస్ చేయాలి, అటువంటి టైం ఫేస్ చేయాలి. ఇప్పటి వరకు అయితే ఏం ఫేస్ అవ్వాల. అంటే సురేష్ అనే వ్యక్తి లైఫ్ లో ఏం చేద్దాం అనుకున్నారు? ఏం వస్తే అది చేయడమే, ప్రత్యేకంగా ఇదే చేయాలి అంటే నేను డైరెక్టర్ అవ్వాలి, లేదంటే సినిమా హీరో అవ్వాలి, లేదంటే ఒక పెద్ద జాబ్ తెచ్చుకోవాలి అట్లన్నట్టు ఏం లేదు. ఫస్ట్ లో అయితే ఒక గోల్ ఉండేది, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనేది గోల్ అయితే మొదటి నుంచి, డిగ్రీ అయినప్పటి నుంచి నా గోల్ ఉండేది. సో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం కోసం 4 సంవత్సరాలు కష్టపడి జాబ్ అయితే తెచ్చుకున్నా, అనుకోకుండా ఈ ఫీల్డ్కి వచ్చినా. సో దీంట్లో ఏంటంటే నాకేం గోల్ లేదు ఇప్పటికైనా సరే, ఏదో సెట్ చేసుకుని పోవడమే. సినిమాలు కూడా సరే, నేను ఎప్పుడు కూడా ఒక ఆడిషన్ కూడా ఇచ్చింది లేదు. నేను వెళ్ళి ఆడిషన్ ఎందుకులే, వీడియోలు చూస్తే ఆటోమేటిక్ అట్లంతా ఏం కాదు. ఏదైనా వాళ్ళు వచ్చి ఇదో ఈ క్యారెక్టర్ ఉంది చేస్తామంటే వెళ్ళి చేసిన ఉన్నాయి, కానీ
సినిమా కోసం వెంపర్లాడి లేదంటే డైరెక్టర్ అవ్వాలని లేదంటే హీరోని అవ్వాలని ఇప్పటికైతే ఏమి పరిగెత్తడం లేదు. వచ్చింది చేసుకుంటూ వెళ్తున్నా. టార్గెట్ కూడా ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన ప్రతి క్యారెక్టర్ ఓకే అని చెప్తావా, లేకపోతే ఏమైనా అన్నా నాకు టైం లేదు కొంచెం లేదు, సినిమాలు కూడా చాలా వస్తుంటాయి. అంటే వచ్చిన ప్రతిదీ కూడా నేను చేయలేని పరిస్థితి, నాకుండే పరిస్థితుల కారణంగా. నాకు బాగా నచ్చి క్యారెక్టర్ బాగుంది అనుకుంటే, నాకు యూజ్ అవుతుంది, సినిమాకి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా చేస్తున్నా. ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్లు అన్నీ కూడా అవే. అంటే స్టార్టింగ్ యూట్యూబ్ లో మీకు మీరు అన్నట్టు 10, 100 లేకపోతే ఇలా 300 వ్యూస్ వచ్చిన ఉన్నాయి. సో ఫస్ట్ వీడియో ఎంత వచ్చింది, ఏ వీడియో, అండ్ అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సో ఫస్ట్లో ఏంటంటే ఫస్ట్ వీడియోస్ పెట్టిన వెంటనే నాకున్నది అప్పుడు 190 ఫాలోవర్స్. అంటే వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్సే. 190 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు. సో పెట్టిన వెంటనే ఒక 200-300 వ్యూస్ రావడం, 400 వ్యూస్ రావడం చాలా హ్యాపీ అనిపించేది. అట్లా పెడుతూ ఉండే కొద్దీ ఒకరోజు 400, 1000, 2000 అలా వెళ్ళడం వల్ల చాలా ఎంకరేజింగ్ అనిపించింది నాకు. అట్లా ఎవరో ఒకరు బయట వాళ్ళు కామెంట్లు చేయడం, నా వీడియోని రీక్రియేట్ చేయడం, వాళ్ళు డబ్స్నట్ చేయడం, అట్లా చేయడం వల్ల ఎంకరేజింగ్ అనిపించింది. సో అట్లా ఎక్కడ కూడా వెనక తిరిగి చూడాల. మనం వీడియోస్ పెడుతున్న మొదటి రోజు నుంచి కూడా గ్రోత్ లోనే వెళ్తుంది, కానీ ఎక్కడ తగ్గింది ఏం లేదు ఇంతవరకు. సో 300, 200 నుండి 1 మిలియన్ అనేది ఒక యూట్యూబర్ కి ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చు. సో ఆ వచ్చేటప్పుడు హౌ యూ ఎగ్జైటింగ్? అంటే వాస్తవానికి నాకు 100K వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. మిలియన్ వచ్చినప్పుడు సాధారణంగానే అనిపించింది. మిలియన్ వచ్చిందని చెప్పి మీరు నమ్ముతారు లేదో, నాకు గోల్డెన్ బటన్ వచ్చేసి 15 రోజులు అవుతుంది పోస్ట్ ఆఫీస్ వచ్చి. నా ఫ్రెండ్ కలెక్ట్ చేసి పెట్టున్నాడు. వాడి దగ్గర ఇంతవరకు నేను కలెక్ట్ చేసుకోవాలి, టైం లేక, అంత ఎక్సైట్మెంట్ లేదు. ఏదన్నా రూట్ లో వెళ్తే తీసుకుందామని అంత ఇదేం లేదు. వచ్చింది భాగంలో భాగంగా వచ్చింది, కానీ సో అది ఎక్కడ రిటర్న్ వెళ్ళిపోద్దని ఫ్రెండ్ ని కలెక్ట్ చేసి పెట్టుకోమని చెప్పి నా ఫ్రెండ్ దగ్గర ఉంది. ఇంతవరకు అది వచ్చి కూడా 15 రోజులు పైన అయిపోతుంది. అట్లా అంత ఎక్సైట్మెంట్ ఏం లేదు. ఇన్స్టాగ్రామ్ లో మాత్రం 100K వచ్చినప్పుడు ఫుల్ ఆనందం అనిపించింది. సో తర్వాత 1 మిలియన్ వచ్చినప్పుడు కూడా హ్యాపీ అనిపించింది. 1 మిలియన్ వచ్చినప్పుడు కూడా మనం చిన్న చిన్న కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు 1.5 మిలియన్ దగ్గరలో ఉంది. జనరల్ గా మీ వీడియోలు చూస్తున్నప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. మీరు ఏం చెప్పినా అది బాగా వాళ్ళకి మైండ్ కి ఎక్కేస్తుంది. అంటే మీరు చేసే ప్రమోషన్ కావచ్చు, లాస్ట్ ఒక స్టార్ హెల్త్ ప్రమోషన్ కానీ, ఇప్పుడు మీకు 1 మిలియన్ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా మీ ప్రమోషన్ చాలా హైలో వస్తారు. సో మీరు ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటారు ఈ ప్రమోషన్ విధంగా ఆడియన్స్ కి? ఎందుకంటే వాళ్ళ జనాలకి యూజ్ అయ్యేవి కదా. సో మీరు ఎలా? సో మన ప్రమోషన్ అంటే రెగ్యులర్గా వస్తుంటాయి బ్రదర్. సో నేను ఇప్పుడు చేస్తున్న ప్రమోషన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ, లేదంటే ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఏదన్నా చూసుకునే మంచివి అయితే చెప్పడం, అలాగే ఏదన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రమోషన్ చేస్తున్నా. మొదట్లో అంటే తెలియక ఏవి పడితే గందరగోళాలు అన్నీ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత తెలుసుకున్నాక ఇప్పుడు మన మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి అన్ని కూడా మంచిగా ప్రమోట్ చేస్తున్నా. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇవి అందరికి కూడా ఉపయోగపడతాయి. సో ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకొని వాళ్ళ జీవితంలో కూడా యూజ్ చేసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మీరు లాస్ట్ టైము బ్లడ్ క్యాంపింగ్ పెట్టారు. సో నాకు తెలిసి అంటే పెద్ద పెద్ద స్టార్లు ఎవరో పెట్టేటప్పుడు అంత జనం కానీ అంత రెస్పాన్స్ కానీ వస్తుంది. సో మీరు నేను ఇలా పెడుతున్నాను అని చెప్పిన తర్వాత నుండి అక్కడికి వచ్చిన తర్వాత సో పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, అక్కడ ఉండే ప్రజలు కావచ్చు, అక్కడ ఉండే పీపుల్స్ కావచ్చు, చాలా వామ్ వెల్కమ్ చేశారు కదా. సో ఎలా అనిపించింది అదంతా? అదే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మొదట్లో నేను 500K అయినప్పుడు ఒక బ్లడ్ క్యాంప్ పెట్టాను. అప్పట్లో 175 మంది ఒక సందు గొంతుల్లో పెడితే 175 మంది నా కోసం వచ్చి బ్లడ్ ఇచ్చిపోయినారు. తర్వాత 1 మిలియన్ అయినప్పుడు ఒక బ్లడ్ క్యాంప్ పెట్టాను. ఈవెన్ బెంగళూరు నుంచి వచ్చారు, పక్క జిల్లాల నుంచి వచ్చారు. 248 మంది దాకా వచ్చి 240 చిల్లర వచ్చి బ్లడ్ ఇచ్చిపోయారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒకరి మీద ఎంత అభిమానం లేకపోతే బ్లడ్ ఇవ్వరు ఎవరు కూడా. వచ్చి ఏదైనా ఫోటో తీసుకోగలుగుతారు, కానీ బ్లడ్ ఇవ్వడం అంటే చాలా అభిమానం ఉండాలా. దానికి అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఎందుకంటే మీరు ఇచ్చిన బ్లడ్ 10 మందికి సహాయం అయింది. ఖచ్చితంగా మీరు ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన వారు అవుతారని చెప్పి ఈ సందర్భం కూడా గుర్తు చేస్తున్నాను మీకు. వాళ్ళు ఎప్పుడూ మీకు ఎంకరేజింగ్ గానే ఉంటారు. ఎందుకంటే మీరు ఏదైనా ఒక ఇన్స్టాలో ఇలా పెట్టి దీనికి వెళ్తున్నా అంటే చాలు అలా అక్కడ ఉంటారు మీకన్నా ముందు. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడున్న సొసైటీలో మనకున్న యూత్ ఎలా అంటే ఒక మంచి పని చేస్తున్నాం అంటే
ఎక్కడికో తీసుకెళ్తారు. అవును. అలాగే ఒక తప్పుడు ఏదైనా వార్త ఉందంటే దాన్ని కూడా నెగిటివ్ గానే గట్టిగా వేస్తారు. అవును అవును సో చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు ఆడియన్స్ కూడా. అండ్ నీ పరంగా చూసుకుంటే మంచి మంచి వీడియోస్తో చాలా బాగా వెళ్తున్నారు. అండ్ మీకు బాగా హ్యాపీ అనిపించిన వీడియోస్ కొన్ని ఉంటాయి. సో పర్టికులర్గా ఈ వీడియోస్ వల్ల బాగున్నాయిరా, నాకు మంచి రీచ్తో పాటు హ్యాపీనెస్ కూడా కలిగింది. అలాంటి వీడియోస్ ఏముంది? నాకు బాగా ఆనందం కలిగించింది ఏంటంటే, మా ఊర్లో ఒక ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం కూడా చేశాను. ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసుకొస్తే చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చాను వాళ్ళకి. సో అది ఆ రోజే ముగ్గుల పోటీ కూడా పెట్టా. ఆ వీడియో నాకు ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే నేను చేసిన 2 బ్లడ్ క్యాంప్ వీడియోలు కూడా నాకు మనసుకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే 100 హెల్మెట్లు పంచా, అది కూడా నేను చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. ఎందుకంటే 100 హెల్మెట్లలో ఎవరెవరికి ఎలా ఉపయోగపడిందో తెలియదు కానీ, మొన్న నేనుండే ప్రాంతంలో వెంకటగిరిలో నేను చిన్న పని మీద ఆగితే ఒక అతను వచ్చాడు నా దగ్గరకు వచ్చి, కాళ్ళంతా దెబ్బలు అన్న, బైక్ కూడా పక్కన పెట్టుకుని, అన్న నీ హెల్మెట్ యూజ్ చేశారన్న, హెల్మెట్ ఫుల్గా పగిలిపోయింది, నా ఒళ్ళంతా కూడా దెబ్బలు, నా తలకాయ దెబ్బ తగలలేదు, చూసారు నా బైక్ పరిస్థితి ఎట్లా ఉందో అని చెప్పాడు. ఆ రోజంతా నాకు చాలా ఆనందం అనిపించింది. 100 హెల్మెట్లు పంచా, ఒక్కడు తప్పించుకున్నాడు, తలకి దెబ్బ తగలకుండా ఒక్కడు తప్పించుకున్నాడు. ఫ్యామిలీ ఉంది అతనికి, చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో అట్లాంటివి ఆ వీడియోలు మాత్రం నాకు జనరల్ గా హెల్మెట్ అంటే నువ్వు చేసే కొన్ని కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే అంటే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఎందుకంటే పర్సనల్ ఒక అదేమంటారు, ఒక క్షణం జీవితాన్ని మార్చేద్దంటారు. అలాంటివి ఇప్పుడు ఇదే కావచ్చు, ఇంకోటి బ్లడ్ కూడా అందరికి చాలా మంది చనిపోయిన ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఎంత సాయం చేయాలి. ఈ హెల్మెట్లు అనేది మీరు ఏమైనా అంటే మన ఫ్రెండ్స్ లో కానీ ఎవరినైనా ఏం చూసారా ఈ హెల్మెట్లు లేకుండా? అవునవును, అంటే ఫ్రెండ్స్ లో కాదు కానీ నేను ఒకసారి న్యూస్ లోనే చూసా. సో చిన్న పిల్లల్ని పెట్టుకొని బైక్ లో వెళ్తున్నప్పుడు తండ్రికి యాక్సిడెంట్ అయ్యి మా ఏరియాలోనే అతను చనిపోవడం, అది కూడా హెల్మెట్ లేకపోవడం కారణంగా. అదే ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలు కూడా హెల్మెట్ లేకుండా. సో అదంతా కొంచెం అవేర్నెస్ ఉంది మైండ్ లో, చిన్నది ఏదన్నా చేద్దామని చెప్పి నా వంతుగా ఒక 100 హెల్మెట్లు ఇచ్చాను. అది హ్యాపీగా యూజ్ అయినాయి నా దగ్గరికి. అంటే యూట్యూబ్ వాళ్ళు అంటే ఎక్కువగా నాకు నా యానిమేషన్ కావచ్చు, ఎడ్యూడ్ కావచ్చు, ఇలా అంటే వీళ్ళందరికీ 1 మిలియన్ 1.2 మిలియన్ ఇలానే ఉన్నారు. సో వాళ్ళు ఎక్కువగా జనాల్లోకి ప్రతి కంటెంట్ మీద రియాక్ట్ అవుతూ, అంటే ప్రతి ఇష్యూ మీద రియాక్ట్ అవుతూ ఉంటారు. సో మీకు చూసుకుంటే 1.3 మిలియన్ పైన ఉన్నారు. సో మీరు ఎక్కువగా ఎలాంటి ఏ కంటెంట్ మీద కూడా రియాక్షన్ ఉండదు, ఆడియన్స్కి ఏం చెప్పరు, ఎందుకని? అంటే ఏం లేదు గురు, నేను నా టార్గెట్ ఏంది, కామెడీ చేసి నవ్వించడం, సరదాగా నా ఫ్యామిలీతో ఉండడం. అంతేగాని ఈ విషయాల్లో నాకు అంత నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకుండా చెప్పి జనాలను తప్పుదోవ పట్టించడం తప్పితే ఏముండదని చెప్పి నేను అనుకుంటా. మన నాలెడ్జ్ లేని విషయాల్లో ఎందుకు? ఒకవేళ నాలెడ్జ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచరు పిల్లలు మాట వింటం లేదని గుంజులు తీసినాడు. అది నాకు భలే బాధ కలిగించింది. దాని మీద నేను రియాక్ట్ అయ్యి ఒక వీడియో పెట్టాను. సో ఆ విధంగా నాకు ఏదైనా అనిపించి దాని మీద నాకు నాలెడ్జ్ ఉందంటే ఖచ్చితంగా మాట్లాడతా. కానీ ఈ చిన్న విషయాలు, ఈ విషయాలన్నిటికీ నేను సామాన్యంగా స్పందించను. ఎందుకులే, మనం హ్యాపీగా ఉన్నాం కదా, ఎందుకు కాంట్రవర్సీలు ఇవన్నీ అని చెప్పి నేను దూరంగా ఉంటా. మాక్సిమం అడుగుతారా మనకి 100% అడుగుతా, 100%. ప్రతి విషయం ఏదన్నా వైరల్ అవుతుంది అంటే దానికి సంబంధించి ఏదన్నా నువ్వు కూడా చెప్పన్నా, నువ్వు కూడా మాట్లాడన్నా అంటారు. కానీ కొన్ని విషయాలు నేను మాట్లాడలేను, నాకు అది ఇష్టం ఉండదు. ఈ కాంట్రవర్సీల్లో మాక్సిమం ఎంత వీలైతే కాంట్రవర్సీలకి, రాజకీయాలకి, కులాలకి, మతాలకి, వీటన్నిటికి దూరంగా ఉంటా మాక్సిమం. నా కంటెంట్ కూడా ఎవరిని కించపరిచేలా, ఎవరన్నా కులాల్లో లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, నల్లగా ఉన్నావు, ఇట్లా జోకులు అట్లంతా ఏం చేయను నేను. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఇది. ప్రశాంతంగా బతకాలి. నాన్వేషన్ గారు ఒకసారి ఆయన కొన్ని వీడియోలో చెప్పాడు అనమాట, నాకు మంత్లీ ఇన్ని ల్యాక్స్ వచ్చాయి, సో నేను ఈ నెల ఇన్ని లక్షలు సంపాదించాను. సో యూట్యూబర్గా అంటే మనకు తెలుసు రెవెన్యూ రావడం ఎంత కష్టం. సో దాని ఒక రూపాయి రావాలంటే దాని మీద ఎంత కష్టపడాలో తెలుసు. సో మీకు దగ్గర మిలియన్స్ లో ఉన్నారు కాబట్టి, సో ఏం చెప్తారు ఈ రెవెన్యూ గురించి? ఎంత వచ్చిందంటే అంత వస్తాయి. అంటే మెయిన్ గా ఎవరైతే పెద్ద వీడియోలు చేస్తారో, ఫుల్ వీడియోస్ చేస్తారో వాళ్ళకి మంచి రెవెన్యూ ఉంటుంది. అది ఎవరైనా సరే ఫుల్ వీడియోస్ చేసే వాళ్ళకి మంచి రెవెన్యూ ఉంటుంది. షార్ట్స్ ని నమ్ముకున్న వాళ్ళకి అంత లక్షల్లో రెవెన్యూ ఉండదు. అట్లా మంచి రెవెన్యూ, కంటెంట్ రీచ్ ఎక్కువ ఉంటుంది, సబ్స్క్రైబ్ బాగా పెరుగుతారు, మంచిగా హ్యాపీగా ఉద్యోగం చేసి ఎంత జీతాలు వస్తాయో దానికన్నా 2-3 ఇంతలు ఎక్కువ డబ్బులు కానీ
వస్తాయి అన్నమాట. సో అలా అన్నమాట. అంతేగాని లక్షలు అయితే రావు. షార్ట్స్ నే నమ్ముకున్న వాళ్ళకి, ఫుల్ వీడియోస్ చేసే వాళ్ళకి వస్తాయి. సో మీకు ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక 100 హెల్మెట్స్ పంచారు, బ్లడ్ క్యాంపింగ్ కావచ్చు అని మీరు కొన్ని ప్రమోషన్లు చేస్తుంటారు. అవును. సో ఏంటి ఫైనాన్షియల్ గా మీరు ఎంత సంపాదించారంటే? నేను ఫైనాన్షియల్ గా హ్యాపీయే. నేను ప్రతి నెల నాకు 30,000 రైల్వే జీతం వస్తుంటది. ఆ జీతానికి ఒక 2-3 ఇంతలో ఇన్స్టా, యూట్యూబ్ వాటి నుంచి వస్తాయి. హ్యాపీగా ఉన్నా, మంచిగా ఎక్కువ లేకపోయినా హ్యాపీగా అయితే ఉన్నా. సో ఎక్కువగా సురేష్ గారు డబ్బు ఆర్ ఫ్రెండ్షిప్, మనీ ఆర్ ఫ్రెండ్షిప్, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? అంటే నేను డబ్బుకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మనకు డబ్బు అనేది ఉంది అనుకోండి, ఒకవేళ మన ఫ్రెండ్కి ఏదైనా సహాయం అయింది, డబ్బు ఉంటేనే మనం సహాయం చేయగలం. సో అంతేగాని డబ్బులు ఉంటేనే ఫ్రెండ్స్ వస్తారనేది కూడా వాస్తవమే కొన్ని విధాలా. కానీ కొంతమంది అలా ఉండరు. నేను ఎలా ఉన్నా కానీ నాకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉండరు. నేను ఏం లేనప్పుడు నాతో ఉన్నారు, అన్ని ఉన్నప్పుడు నాతోనే ఉన్నారు. సో ఖచ్చితంగా మనం డబ్బులు అనేది సంపాదించుకోగలిగితే మనకు ఉపయోగపడుతుంది, ద సేమ్ టైం మన ఫ్రెండ్స్ కి ఉపయోగపడుతుంది, మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా డబ్బులు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ దగ్గర అలాంటి అంటే మీ చుట్టుపక్కల ఎవరైనా అలా ఫ్రెండ్స్ డబ్బు కోసం మోసం చేసినట్టు కానీ, డబ్బు కోసం ఇలా వదిలేదు అంటే మీ విషయం కాదు, మీ పర్సనల్ కాకుండా మీ సర్కిల్లో? నా సర్కిల్ అయితే జరుగుతూ ఉంటాయి కదా కామన్ గా. డబ్బు విషయంలో ఎవరండి కామన్ గా జరుగుతుంటాయి, డబ్బు విషయంలో మోసాలు అంతా జరుగుతూనే ఉంటాయి. నా సర్కిల్ అయితే ఎప్పుడు నన్ను మోసం చేయాలి, డబ్బుల విషయంలో నా దగ్గర ఏదో కొట్టేయాలి అనే ఉద్దేశంతో ఎవరు లేరు. ఇందాక డబ్బు గురించి చాలా బాగా చెప్పారు. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే ఫ్రెండ్స్ మధ్యన కావచ్చు, ఎవరి మధ్యన డబ్బు వల్లే వస్తుంది అన్నమాట. అంటే ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు అప్పు అడుగుతున్నారు, ఇచ్చేసరికి మాత్రం వాళ్ళు శత్రువులు అవుతున్నారు. సో అది మీ రియల్ లైఫ్ లో ఎక్కడైనా తగిలింది అలాంటివి? వాస్తవానికి ఇప్పటికీ నాకు తిరిగి రాని అప్పులే చాలా ఉంది చెప్పుకుంటే వాస్తవానికి. ఓకే. కానీ నేను ఎలా అనుకునిస్తానంటే, కొన్ని అప్పులు ఖచ్చితంగా వస్తాయి, రిటర్న్ వస్తాయి అనుకుని కొన్ని అప్పులు ఇస్తాను. కొన్ని అప్పులు అసలు నాకు రావు, ముందే తెలుసు నాకు అది, అయినా కానీ ఇస్తా. ఎందుకంటే వాటితో నేను ఎప్పుడన్నా వాడి దగ్గర సహాయం అన్న తీసుకొని ఉండొచ్చు, లేదంటే ఎన్నో సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ అన్న ఉండొచ్చు, ఏదన్నా కారణం ఉండొచ్చు. కాబట్టి సో పాంగొట్టుకోలేను మనిషిని. కాబట్టి 10,000 అడిగితే 2,000 ఇస్తా. ఓకే. ఇంకా రాదనుకుని గమనం అయిపోతా. అంటే ఈ లాజిక్ నేను కొంతమంది దగ్గర విన్నా. ఒక 5,000 అడిగినా నా దగ్గర 1,000 రూపాయలే ఉందని ఇచ్చేసి దాన్ని మర్చిపోతా థాట్ అయితే ఉన్నా. సో అంటే జనరల్ గా చాలా మంది విషయాలు, డబ్బుల విషయాల్లో చాలా గొడవలు వస్తుంది మనం అనుకున్నాం. ఇలా తీసుకొని కూడా ఫ్రెండ్స్ మధ్యన శత్రువులు అయిపోతున్నారు అనమాట. సో ఎందుకు ఎక్కువ జరుగుతుంది అంటారు? వాస్తవానికి రియల్ ఫ్రెండ్ అయితే మనల్ని ఎప్పుడు మోసం చేయాలని అనుకోడు. మోసం చేసేద్దాం వీడి దగ్గర గుంజేద్దాం అని అయితే అనుకోరు. కానీ వాళ్ళ అవసరాల రీత్యా, వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా మారిపోతారు. మామూలుగా ఇవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది తీసుకుంటారు. ఫస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొని వాడి కారణాలు ఏదో 100 కారణాలు ఉండి తర్వాత వాడి పరిస్థితులు బాగాలేక ఇవ్వలేకపోవడం అదొక తీరు. స్టార్టింగే వీడి దగ్గర గుంజాలరా, వీడి దగ్గర ఎలాగైనా తీసుకోవాలి, ఎగ్గొట్టాలనే ప్లాన్ తో కొంతమంది తీసుకుంటారు. అది కామన్, ఎవరైనా సరే. అలా ఉన్నారా? 100% ఉంటారు మా ఎక్కడైనా. మనం ఎలా ఆలోచిస్తున్నాం, కానీ మనం ఇచ్చే ముందు కొంచెం గ్రహించి ఇతను నిజంగా అవసరం ఉందా, ఊరికే బిల్డప్ తీసుకుంటున్నాడా, లేదంటే తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వగలుగుతాడా లేదా, లేదంటే వాడికి గట్టిగా అవసరం ఉంది తిరిగి ఇవ్వలేకపోయినా సరే వాడు అవసరం నిండుతుంది అనుకుంటే ఏదైనా సహాయం చేయొచ్చు. అంతేగాని వాడి జలసాలకి, వాడి హ్యాపీకి, వాడి తిరుగుబాటులకి, తిరుగుదలకి మనం డబ్బులు ఇచ్చి మనం ఏదోలా అయితే అవ్వకూడదు. నాకు తెలిసి ఇది మాత్రం కరెక్ట్. అండ్ ఎక్కువగా మీ వీడియోలో బయట వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అత్తయ్య గారు కావచ్చు, వీళ్ళనే రిలేటివ్ చేసుకుని చేస్తారు. అంటే వాళ్ళకి జనరల్ గా కొత్త ఇదంతా తెలియదు కూడా. సో వాళ్ళని ఎలా మీరు మౌల్ చేసి మీ వీడియోకి మీకు కావాల్సిన కంటెంట్ కి మౌల్ చేసుకుంటారు? సో మొదట్లో ఎందుకులే నాన్న చేయలేము అది ఇది అనేవాళ్ళు. సో చిన్నగా నేను 1-2 వీడియోలు చేయించడంతో మా ఊర్లోనే కొంచెం వాళ్ళని బాగా చేసి వండడం, లేదంటే బయట ఊర్లకి ఎక్కడన్నా వెళ్తే అక్కడ గుర్తించి అడగడం, అది వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. దాంతో వాళ్ళు ఇంకొంచెం ఎంకరేజ్ గా ఫీల్ అయ్యి వాళ్ళు ఇప్పుడు చేయడానికి చాలా చాలా హ్యాపీ. అంటే
థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు కూడా ఒక కొత్త ఇంటర్వ్యూ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే డిఫరెంట్గా తిప్పావు అక్కడిక్కడ. బట్ మీ గురించి నేను ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకున్నప్పుడు నాకు ఎక్కడ కూడా ఒక నెగిటివ్ పాయింట్ కూడా కనిపించలేదు. సో చాలా పాజిటివ్గా మీరు ముందుకెళ్తూ మీతో ఉన్న వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. బట్ నాకు ఎప్పుడు ఇందాక అడిగా కదా క్వశ్చన్, ఫ్యామిలీ అందరినీ అందులో ఇన్వాల్వ్ చేయాలంటే కొంచెం మనకి ఒక భయము బాధ్యత రెండు ఉంటుంది. సో మీరు ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నారు? బేసిక్ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్టే నాకు ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది. ఓకే. సో ఎక్కడైనా సరే వాళ్ళని గుర్తించి వీడియోలో అక్కడున్నాం ఇక్కడున్నాం అని చెప్పి అడగడంతో వాళ్ళే హ్యాపీ అవ్వడం. సో నాతో ఇంకా వీడియోస్ చేద్దాం అని చెప్పి వాళ్ళు మనసు ఇప్పి చెప్పడంతో నేను కూడా కంటెంట్ రాసుకోవడానికి నాకు ఈజీ అయింది. సో అమ్మ నాన్న వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసేలా కంటెంట్ రాసుకుంటూ చేస్తున్నాను. సో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. జనరల్గా అంటే కంటెంట్ రాసుకుంటూ మనమే యాక్ట్ చేసుకోవాలి కానీ కొంచెం కష్టంగానే ఉంటాయి. అవును. అండ్ మీరు కూడా ఏం చూసారంటే ఒక వీడియో కంప్లీట్గా మీకు నచ్చినట్టు రాకపోతే వదలరు. అవును. సో ఎంత టైం పడుతుండాలి ఒక వీడియో చేయడానికి? అంటే కొన్ని వీడియోలు 10 minutesలో అయిపోతాయి, కేవలం 10 minutes. కొన్ని వీడియోలు ఏంటంటే 10 గంటలు కూడా పడతాయి. కొన్ని వీడియోలు చూడడానికి సింపుల్ గానే ఉంటుంది కానీ 10 గంటలు పడుతుంది రావడం కోసం, టేకులు అట్లా ఇట్లా చేసి ఎడిటింగ్ అంతా కలిపి 10 గంటలు పడుతుంది. కొన్ని 10 నిమిషాల్లో అయిపోతాయి. అదన్నమాట ఒక్కొక్క వీడియో పరిస్థితిని బట్టి. ఎందుకు 10 గంటలు పెట్టినప్పుడు దానికి మనకి చిరాకేసి అబ్బాయి ఇది వద్దురా ఇంక ఈ కంటెంట్ ఇంకో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అనుకోరా? అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంటెంట్ బేస్డ్ అయిన కంటెంట్ కూడా ఇప్పుడు చిన్నది, ఇప్పుడు నేను ఇట్లా ఆలోచిస్తా ఉంటాను, బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఒకటి చెప్పేది ఉంది, చిన్న ఫ్లోలో కెమెరా పెట్టేస్తాం, వాయిస్ ఓవర్ చెప్పేస్తాం, ఒకటి క్లోజ్. కానీ అలా కాదు, కొన్ని కంటెంట్లు ఎలా ఉంటాయి అంటే అమ్మతో ఒక డైలాగు, నాన్నతో ఒక డైలాగు, వైఫ్ తో ఒక డైలాగ్ చెప్పించాలా, అన్ని డైలాగులు చెప్పించి ఆ లొకేషన్కి వెళ్ళి తీసుకోవాలని చెప్పి మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళి మా తోటలో ఏదైనా అక్కడ లొకేషన్కి వెళ్ళి తీసుకోవడం, ఆ నుంచి రావడం పోవడం, మొత్తం ఎడిటింగ్ అంతా కలిపి ఒక 10 గంటలు అయిపోద్ది, ఒక రోజు సరిపోద్ది. సో అలా అన్నమాట, కొన్ని టైం తీసుకుంటాయి. ఆ కంటెంట్ మనం చేస్తున్నది ఆ పనే కదా, విసుగు అనేది ఉండదు. మన పని అదే అన్నప్పుడు హ్యాపీగా చేసుకుంటా వెళ్ళడం. జనరల్ గా అంటే మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అనేసి చెప్పాలంటే, యాక్టింగ్ మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సినిమాలు చేస్తామని కూడా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ ఆపర్చునిటీ వస్తున్నాయి, మీరు కూడా ఓకే చెప్తున్నారు కొన్ని నుంచి. సో ఈ టైమింగ్ అనేది ఎలా మేనేజ్ చేసుకుందాం అనుకుంటారు? ఎందుకంటే ఒకవైపు మీ వీడియోలు, ఇంకోవైపు సినిమా, ఇంకోవైపు జాబ్. సో జాబ్కి ఏంటంటే లాంగ్ లీవ్ పెట్టేస్తున్నారు, లాంగ్ లీవ్ పెట్టుకుంటా. ఒకటి రీల్స్ వచ్చేసి రేపటి నుంచి మూవీ షూట్కి వెళ్తానంటే ఒక 10 రోజులు మూవీ షూట్ లో ఉంటానంటే 10 వీడియోలకు తగ్గట్టు కంటెంట్ ముందే షూట్ చేసి పెట్టేసుకుంటా. ఒక 5-6 వీడియోలు లేదండి 7-8 వీడియోలని షూట్ చేసి పెట్టుకుంటా. అవి నేను మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ షూట్ గ్యాప్ లో ఎడిటింగ్ చేసుకోవడం, అప్పుడు పోస్ట్ చేసుకుంటా ఉంటా. ఒకవేళ నేను షూట్కి వెళ్ళినా కానీ అక్కడ ఉండే యాక్టర్లతో మమేకం అయ్యి వాళ్ళతోనే కంటెంట్ చేసి అక్కడ కూడా కంటెంట్ క్రియేట్ చేయగలుగుతా. సో అట్లా షూట్ లో కూడా నరేష్ గారితో ఒక వీడియో చేసినట్టున్నాడు. అవును. సో అట్లా మనకు రెగ్యులర్ గా కంటెంట్ అయితే వెళ్తుంటది, జాబ్ లీవ్ పెట్టుంటా, మూవీస్ జరుగుతుంటాయి. సో అలా సో బాగా మేనేజ్ చేస్తారు. అంటే ఇందాక ఇప్పుడు నరేష్ గారి అన్నాను, అలాంటి అంటే పెద్ద యాక్టర్లు, సీనియర్ యాక్టర్లు, సో ఏదైనా సింగిల్ టేక్ చెప్పేయగలరు. బట్ అలాంటి దగ్గర కూడా కొన్నిసార్లు మీరు కాంప్రమైజ్ అవ్వని కంటెంట్ ఉంటుంది. సరే చెప్పండి మరి నాకు నచ్చదు మళ్ళీ చేయండి అని అంటారా? లేదు, మొన్న సార్ వచ్చేసి అంతేగా క్యారెక్టర్ చేశారు కదా, ఆ సారు మేము ఆ ఒక సినిమాకి వెళ్ళాము, అక్కడ షూట్ చేస్తా ఉన్నాము. సార్ని రిక్వెస్ట్ చేశారు, సార్ ఒక కంటెంట్ ఉంది చేద్దాం సార్ అన్న. ఓకే మా చేద్దాం అన్నారు. సో అది చాలా సింపుల్. సో అలాంటి వాళ్ళ దగ్గరకు మనం పోతున్నాం అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. సో సింపుల్ గా అయిపోయే కంటెంట్లే సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా ఒక సింగిల్ టేక్ లో అయిపోయింది. కెమెరా అట్లా పెట్టించుకున్నా, సో ఇది సార్ అని ఒక మాట చెప్పా, వాళ్ళు దాన్ని అల్లుకుపోయారు, నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చిన, సింపుల్ గా సింగిల్ టేక్ లో అయిపోయింది. సో అలాంటి వాళ్ళు మనకు అంత స్థాయి కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టే అంత. ఏదో నాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు రీల్ ఒకటి తీసుకోరని, అలాంటప్పుడు ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పి పిప్పి చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను అనుకున్నది పట్టం లాగేసా 1 minute లో. అంటే మీది చాలా రీచ్ ఉంది, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ మంచి రీచ్ ఉంది. మిమ్మల్ని సినిమాలో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా జనాలకు కొంచెం రీచ్ వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్టర్లు ఇలా ఆలోచిస్తారు. సో మీరు ఆ ప్రమోషన్ టైంలో ఏమైనా డిఫరెంట్ గా వాళ్ళకి కంటెంట్ ఇవ్వడం ఉంటుందా మీ ద్వారా? అంటే వాస్తవానికి ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలన్నీ కూడా, ఇది ఈ రోజు నేను పూజకు వచ్చిన సినిమాతో 7 సినిమాలు, 7 సినిమాల్లో ఒక్కడు కూడా రిలీజ్ దగ్గరికి రాలా. రిలీజ్ దగ్గరకు వచ్చి ప్రమోషన్స్ పిలిస్తే
అక్కడ ఏదన్నా నా సొంత తెలివితేటలు ఉపయోగించి దాన్ని కొంచెం లేపచ్చు. ఇస్తారు ఈ సపోర్ట్ అయితే ఇస్తారు. ఖచ్చితంగా నేను యాక్ట్ చేశానంటే నేను సపోర్ట్ చేసుకోవాలి నా మూవీ అనుకొని. సో ఖచ్చితంగా ప్రమోషన్స్ లో అయితే నా స్టైల్లో నేను ప్రమోట్ అయితే చేసుకుంటాను. కానీ రిలీజ్ దాకా రాలేదు కాబట్టి ఇంతవరకు ప్రమోషన్ చేసేదాకా పోవాలి. కానీ బయట సినిమాలు అయితే ప్రమోషన్స్ చేస్తుంటారు రెగ్యులర్ గా. అన్ని సినిమాలు బయట చేస్తుంటారు. సో కంటెంట్ కూడా నువ్వు క్రియేట్ చేసుకుంటారా? బయట సినిమాలకి కూడా నేను కంటెంట్ నేనే క్రియేట్ చేసుకొని సినిమాని ప్రమోట్ చేస్తాను. జనరల్ నీకు చాలా మంది చెప్పే ఉంటారు సక్సెస్ అయిపోయావు నీకేంటి రీచ్ వెళ్తుంది బాగా, జాబ్ ఉంది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు వచ్చారు, మంచి హ్యాపీగా లైఫ్ ఉంది. సో సక్సెస్ అని అంటారు కదా. సో మీ పర్సనల్ లైఫ్ లో వాట్ ఈస్ సక్సెస్ అంటే ఏం చెప్తావు? అండ్ ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ గురు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 2 years బ్యాక్ చూసుకుంటే టాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్స్ అందరూ కూడా ఇప్పుడు అసలు వాళ్ళ పేర్లు కూడా మనకు గుర్తులే, అట్లాంటి పరిస్థితి. ఇప్పుడు నేనేదో నాది వ్యూస్ వెళ్తున్నాయి కదా అని చెప్పి నేను పొంగపోవడానికి ఏం లే. ఒక 4 వీడియోలు వరుసగా 10 వీడియోలు ఫ్లాప్ అయినాయి అంటే నేనెవన్నా ఇన్స్టాగ్రామ్ అట్నే తొక్కేస్తుంది, జనాలు కూడా అట్నే మర్చిపోతారు. అదేం పెద్ద ఇదేం కాదు. పెద్ద పెద్ద హీరోలే 4 సినిమాలు పోయినాయంటే అతను ఎవరు అంటారు. అట్లా పరిస్థితి అయిపోయింది. సో కాబట్టి మనం ఈ రోజు ఏదో రీచ్ ఉందని చెప్పి పొంగిపోయిన వల్లే రేపటి రోజున పడిపోతాయని చెప్పి కుంగిపోయిన వల్లే మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే. సో నేను అన్నిటినీ చూసేసాను కాబట్టి నాకు అదంతా ఏం లేదు, పొంగిపోయేదంతా ఏం లేదు. పర్సనల్ లైఫ్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? సక్సెస్ అంటే ఏం లేదు, మనం అనుకున్న పని మనం చేసుకోగలుగుతున్నాం అంటే అదే సక్సెస్. మనం హ్యాపీగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని ఇప్పుడు బస్తాలు మోసేవాడైనా లేదంటే కూలి పని చేసేవాడైనా సాయంత్రానికి హ్యాపీగా వాడు ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా నిద్రపోతానంటే అదే సక్సెస్ నాకు తెలిసి. ఏమో కోట్లు సంపాదించేయాలా, అది చేసేయాలి ఇది చేసేయాలి అనుకున్నా కూడా అనేదానికన్నా కూడా ప్రశాంతంగా ఆయన అనుకున్న పని ఆయన చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా, ఫ్యామిలీ లేని వాళ్ళైనా సరే హ్యాపీగా ఉంటున్నాడంటే అదే సగం సక్సెస్ నాకు తెలుసు. అంటే చాలా రీల్స్ లో ఫేస్ ఎక్స్ప్రెషన్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ ఎక్స్ప్రెషన్స్ ఒక డైలాగ్ ఏదని చెప్దాం అంటే యాక్చువల్గా ఏదన్నా కంటెంట్ ఉండి రీల్ ఏదైనా ఉండి రెడీ యాక్షన్ అంటే వచ్చేస్తుంది. సడన్ గా ఒక డైలాగ్ చెప్పంటే రాదు. వాస్తవానికి నేను బయటకి ఎక్కడ వెళ్ళినా కానీ కొంతమంది పెద్దోళ్ళు ఏదిరా ఆ డైలాగ్ చెప్తాముడు అని చెప్పి అంటారు, రాదు నాకు. అదే ఏదన్నా కామెడీ ఉండి అక్కడ ఏదైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా ఆటోమేటిక్. అలా అనేటప్పుడు ఒకసారి ఆలోచిస్తావా, అరే ఏదో ఒక డైలాగ్ చెప్దాం అంతమంది అడిగారు కదా పెద్దవాళ్ళని? అట్లేం ఉండదు. నేను బయట చాలా నార్మల్గా ఉంటా, కామెడీ చేస్తూ అట్లే ఉండను. సో అందుకని వాళ్ళు అడిగినా కానీ నేను నవ్వుతూ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటా. కానీ ఇప్పుడులాగా డైరెక్ట్ గా డైలాగ్ చెప్పినంత ఇదేం లేదు, ఇదేం లేదు. ఏదో కెమెరా పెడితే ఒక 10 టేకులు చెప్తే 11 టేక్ యాక్టివ్ అయ్యేది. సో ఓకే. అండ్ ప్రతి ఒక్క లైఫ్ లో డౌన్ స్టేజ్ లో ఉంటాయి, అంటే మనం బయటికి చెప్పుకోలేము ఎప్పుడు అలాంటివి. అరే కానీ ఈ స్టేజ్ లో నేను మనం బయటపడాలరా అని అనుకుంటాను. మీకు అలా డౌన్ స్టేజ్ అంటే ఏం చెప్తారు? నాకు డౌన్ స్టేజ్ అంటే నేను ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానిస్టేబుల్ జాబు అప్పట్లో 2016 మూమెంట్లో ఉద్యోగం వచ్చేసింది అనుకున్న ప్రాంతంలో ఒక 2 మార్క్స్ మిస్ అయింది నాకు. అది అప్పుడు కొంచెం బాగా డిప్రెస్ అయ్యా. దాని తర్వాత తెలుసుకున్నా అదంతా ఏం లేదు, అంత నార్మల్ అని. ఏదైనా సరే లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశా. ఎప్పుడు అంత కుంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళింది అయితే ఏ పరిస్థితి లేదు. అప్పుడు జాబ్ మిస్ అయినప్పుడు మాత్రం కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి. కాదు ఒకటి చెప్పు, మ్యారేజ్ అయిపోయింది కానీ నేను జనరల్ గా ఒక 10K ఫాలోవర్స్ ఉంటేనే చాలా ప్రపోజల్ వస్తాయి. సో నీకు ఇంత ఫాలోవర్స్ ఉంటాయి కదా, జనరల్ గా మెసేజ్ వస్తాయా? వస్తాయి, ప్రతిరోజు ఎవరో ఒకరు మెసేజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే నన్ను ఏదో ప్రపోజల్ చేసేదే దానికన్నా కూడా అన్న అంటే ఎక్కువ మెసేజ్ వస్తుంటాయి. అన్న బాగున్నావా, అన్నయ్య బాగున్నావా. ఎందుకంటే నన్ను చూస్తే ప్రపోజ్ చెయ్యాలా అని అనిపించేంత ఇదేం కాదు. మనం చూడంగానే మా అన్న ఆవిడు లేదంటే మా బావ ఇట్లా అనుకుంటారు అంతే, నన్ను అట్లా ఓన్ చేసుకుంటారు. కానీ వీడికి ప్రపోజ్ చేసేద్దాం అట్లంతా ఏముండదు. అప్పుడు రియల్ కాదు కానీ రియల్ గా ఉంటారు ఆవిడ ఇలా కొట్టుకొని పక్కన. వాస్తవం. వదిన గారి గురించి చెప్పండి. అంటే జస్ట్ అండర్స్టాండింగ్ ఉండే వైఫ్ దొరకడం చాలా అదృష్టం. అవును. సో ఈ రోజుల్లో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన ఎంత హ్యాపీగా వెళ్ళండి చేసుకోండి నేను ఇంటి దగ్గర చూసుకుంటా అనే వాళ్ళు దొరకడం చాలా. మీకు అలాంటి వైఫ్ దొరికారు, ఆవిడ గురించి చెప్పండి.
వాస్తవానికి నేను చేసుకుంది కూడా మా మరదల్ని, సొంత మేనమామ కూతుర్ని. సో భగవంతుడి దయ వల్ల నాకు అడ్జస్ట్ నన్ను అర్థం చేసుకునే వైఫ్ దొరికింది. నాకు చాలా చాలా అదృష్టవంతుడు నేను. సో ఏ విషయం, ఏ వర్క్ చేసినా, ఏది చేసినా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. చాలా మంచి వైఫ్ దొరికింది. అందరికీ నాలాంటి వైఫే దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే. అప్పుడైతే ఎవరికి ఏ గొడవలు ఏ గొడవలు బిందాసుకుంటాయి. అవును. సో అంటే జనరల్ గా మనం మూవీస్ చూస్తారు, 100% చూస్తారు. సో ఈ గ్యాప్ లో మూవీస్ కూడా మూవీస్ నేను బ్రహ్మాండంగా చూస్తాను. సో మీకు బాగా ఈ మధ్యన నచ్చిన ఫిలిం అంటే ఏం చెప్తారు? బాగా నచ్చిన ఫిల్మా? నచ్చిన ఫిల్మ్ అంటే మర్చిపోయడానికి మొత్తం చూస్తూ ఉంటాను. నచ్చిందంటే మళ్ళీ బయటకు వచ్చి అట్లా మర్చిపోతుంటాను. బాగా నచ్చిన ఫిలిం గుర్తు రావట్లే, కానీ రెగ్యులర్ ఫిలిం చూస్తాను. సో జనరల్ గా మనకి కామెడీ అంటే మనకి బ్రహ్మానందం గారు, మేమర్స్ కానీ ఇప్పుడు ఎలా ఉన్నా గాడ్ అని చెప్పాను. సో ఆయన ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటే చాలు, డైలాగ్ కూడా చెప్పాలి. నీ వీడియోలకు కూడా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ కే ఉంటారు. సో అంటే ఫ్యూచర్ లో ఆయనతో యాక్ట్ చేయాలని కానీ, లేకపోతే అలాంటి పెద్ద వ్యక్తులతో మన జర్నీ వెళ్ళాలని కానీ అనుకోకుండా, ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని ఆశలు ఉంటాయి. ఏదో బ్రహ్మానందం గారితో నటించాలని, చిరంజీవి గారితో ఫోటో తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది. ఆశ భగవంతుడు కల్పిస్తే మనకు తప్పకుండా మనం అంత దూరం ఛాన్స్ వచ్చిందంటే ఎవరైనా చేసే సిద్ధమే. చూద్దాం ఎలా ఉందో. మీరు ఊర్లో ఉండిపోతారు కదా ఎక్కువగా, సో అంటే అక్కడ ఉండడం వల్ల ఇక్కడ కొన్ని ఆపర్చునిటీస్ ఏమైనా మిస్ అయ్యాయి అని ఏమైనా అనుకుంటారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవీ అవకాశాలు వచ్చినప్పుడు వచ్చిన వెంటనే వెళ్ళడానికి కుదరదు నాకు. సో నా పరిస్థితి, సార్ పలానా రోజు వస్తాను, పలానా తేదీ వస్తాను, అది మీకు ఓకే అనుకుంటే 100% వచ్చేస్తానని చెప్పి, సో అట్లా వస్తా. సో మంచివి నాకు వర్కౌట్ అవుతాయి, నేను చేయగలుగుతాను అనుకున్న వాటికే వెళ్తుంటా. సో పలానా తేదీ ఉందమ్మా వచ్చి అంటే మాత్రం నేను ఎంత మనం నైట్ బస్ ఎక్కానంటే ఉదయానికి దిగేస్తుంటా కాబట్టి అదేం పెద్ద సమస్య లేదు. దానివల్ల మిస్ అయింది అయితే చేయడమే. మీకు బాగా ఇష్టమైన హీరో అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు నేను ఒక హీరో పేరు చెప్పాను అనుకో, ఇంకో హీరో మా హీరో పేరు ఎందుకు చెప్పలేదు నువ్వు అంటారు. పోనీ అది చెప్తే ఇంకో హీరో అంటాడు. ఎందుకయ్యా అందరు హీరోలు నాకు ఇష్టమే. అలానే కాదు, మనకు ఒకటి ఉంటది చిన్నప్పటి నుండి, అంటే యాజ్ యూట్యూబర్ అని పక్కన పెడితే అంతకు ముందే మనకు ఒక ఫీల్ ఉంటుంది. నాకు విక్టరీ వెంకటేష్ గారి సినిమాలంటే, ఆయన కామెడీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అలాగే చిరంజీవి గారన్న, బాలకృష్ణ గారన్న, నాగార్జున గారన్న, వీళ్ళందరూ కూడా కామెడీ అన్న కానీ వీళ్ళ యాక్టింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఓకే, వాళ్ళంటే నాకు ప్రాణం. ఓకే, చాలా సేఫ్ ఆన్సర్ అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే మన గోల్, మన డ్రీమ్స్ అంటూ కొన్ని ఉంటాయి. సో ఏంటి మీ డ్రీమ్ ఏంటి, మీ గోల్ ఏంటి? ఎందుకంటే నేను ఇది ఎందుకు అడిగానంటే, మీరు వెళ్తున్న వేలో నేను చూస్తున్న ప్రతి ఒక్కటి ఒక మంచి మార్గంలోనే, ఒక మంచి పనుల్లోనే ఇలా వెళ్తున్నారు అనమాట. ఏంటి మీరు ఏదో అనుకుంటారు? నాకు గోల్ అంటే ఏం లేవు గురు. వాస్తవానికి ఏది వస్తే అది చేసుకుంటూ పోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హీరో అవ్వాలి అనుకున్నాను అనుకో, నేను హీరో అవ్వడం కోసం ప్రొడ్యూసర్ని కలవడం, డైరెక్టర్ని కలవడం వాళ్ళ దగ్గర, లేదంటే నేనే స్టోరీ రాసుకొని పోవడం, లేదంటే ఆ ప్రయత్నాలు చేస్తే హీరో అవ్వచ్చు. లేదంటే మూవీస్లో నటించాలంటే ప్రతి ఆడిషన్కి వెళ్ళడం, ఆడిషన్స్లో ప్రయత్నించడం, అలా చేస్తుంటే మూవీస్లోకి వెళ్ళొచ్చు. నాకు లేదంటే పొలిటికల్గా వెళ్ళాలంటే పొలిటికల్గా అది చేయడం, ఇది చేయడం, పొలిటికల్గా అట్లా వెళ్ళచ్చు. లేదంటే ఏదన్నా పెద్ద అధికారం అవ్వాలంటే చదువుకొని అది చేసి ఇది చేసి పెద్ద అధికారం అవ్వచ్చు. నాకు వీటితో ఏం సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నా, ప్రెసెంట్ రీల్స్ చేస్తున్నా, ఏదో ప్రమోషన్ చేసుకుంటున్నా, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, 2 పిల్లలు ఉన్నారు, నా వైఫ్ మంచి వైఫ్ దొరికింది, అంతనే ఏం కావాలా. నాకు పెద్ద గోల్స్ అంటే ఏం లేవు. ఏది వస్తే అది చేసుకుంటూ పోవడమే. వస్తే చేయడం, రాకపోతే నాకు వచ్చింది చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్. మనం చాలా చాలా అనుకున్నా, చాలా పాడ్కాస్ట్ చేద్దాం, వేరే వేరేగా చేద్దాం, మంచి కంటెంట్ ఇవ్వాలని అనుకున్నా, బట్ కలిసి డార్లింగ్ అన్నీ రొటీన్ అయిపోతుంది. నాకు అలాగా పెద్దగా ఇంపాక్ట్ అవ్వట్లేదు. సరదాగా మాట్లాడుకుందాం అంటే ఇలా ప్లాన్ చేస్తాం. నాకైతే ఏదో కొంచెం కొత్తగా ఉంది, మరి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుందరో చూద్దాం. ఫైనల్గా అయితే నాకైతే ఒక మంచి ఇంటర్వ్యూ అయితే ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీలాంటి అంటే ఒక మంచి పర్సన్ అయితే నేను కలిసాను అయితే అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మీరు మోర్ దెన్ చెయ్యాలి మంచి పనులు, మేము కూడా అందులో ఒక సహాయంగా ఉంటుంటాం. తప్పకుండా.